హర్ష సాయి ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడు. ఆ అఘాయిత్యం చేసిన వీడియోలు సీక్రెట్ కెమెరాతోని చిత్రీకరించాడు. ఆ వీడియోలు బయట పెడతానని బెదిరిస్తున్నాడు. సో ఇవన్నీ వింటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరూ కూడా నమ్మరు. ఎందుకంటే హర్ష సాయి అంటే ఖచ్చితంగా అందరికీ గుర్తుకొచ్చేది హెల్ప్. ఆయన చాలా మటుకు పేద విద్యార్థులను చదివించడం కావచ్చు, లేకపోతే ఎవరికైనా కొన్ని తీరని ఆశలు ఉంటే ఆ ఆశలు తీర్చే విధంగా చేయడం కావచ్చు, ఇల్లులు కట్టించడం కావచ్చు, వ్యాపారం పెట్టించడం కావచ్చు, డబ్బు సహాయం చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేస్తూ చాలా మటుకు ఫేమస్ అయ్యాడు హర్ష సాయి. సో ముఖ్యంగా సహాయానికి మారు పేరు ఎవరంటే హర్ష సాయి అనే విధంగా కూడా ఆయన అంతగా మాత్రం అంతగా పేరు సంపాదించుకున్నాడు. సో అలాంటిది ఇప్పుడు తను రీసెంట్గానే ఒక సినిమా కూడా నిర్మించాడు, మేఘా అనే సినిమా. సో ఆ సినిమాకి సంబంధించి ట్రైలర్ కానీ మిగతా కొన్ని ఇన్ఫర్మేషన్ అన్ని బయటకు వచ్చినప్పటికీ సినిమా మాత్రం ఇప్పటికి కూడా రిలీజ్ కాలేదు. సో ఆ విషయంలో ఎందుకు రిలీజ్ కాలేదంటే కాపీరైట్స్ విషయంలో ప్రొడ్యూసర్కి హర్ష సాయికి ఇద్దరికి కూడా కొంచెం వాగ్వాదం జరిగింది. సో మరి ప్రొడ్యూసర్ మిత్ర ఈ సినిమాకి అయితే ప్రొడ్యూసర్గా వ్యవహరించింది. సో మరి వీళ్ళిద్దరి మధ్య కొంచెం వాగ్వాదం చోటు చేసుకుంది. ఎందుకంటే ఈ విషయానికి సంబంధించి సినిమా ఎందుకు రిలీజ్ కాలేదంటే కాపీరైట్స్ విషయంలో ఇద్దరికి కూడా ఒక ఇష్యూ జరిగింది. సో మరి ఒకవేళ ఈ సినిమాకి సంబంధించిన కాపీరైట్స్ మాత్రం నువ్వు ఇష్యూ చేయకపోతే నీకు సంబంధించిన ఈ వీడియోస్ ఏవైతే చిత్రీకరించామో అవి మాత్రం నేను అందరికీ కూడా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేస్తాననే విధంగా మాత్రం తనను బెదిరించాలనే విధంగా తను మాత్రం పోలీస్ కేసు పెట్టడం జరిగింది. సో ప్రజెంట్ అయితే హర్ష సాయి ఎవరికి కూడా అందుబాటులో లేకుండా, తన ఫోన్ కూడా అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నాడని సమాచారం కూడా అందింది. సో మరి హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు కూడా హర్ష సాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సో మరి అసలు ఆయన ఎక్కడ ఉన్నాడు, నిజంగానే ఈ విధంగా చేశాడా లేదనే విషయం మాత్రం ఎవరికి కూడా తెలియదు. కానీ మాత్రం ఇప్పుడు ఆ అమ్మాయి మాత్రం చాలా గట్టిగా చెప్తుంది. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఎక్కడ ఒక విధంగా చూసుకుంటే అమ్మాయికి ఈ విధంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రొడ్యూసర్గా వ్యవహరించింది కాబట్టి డబ్బు పరంగా కావచ్చు, ఫేమ్ పరంగా కావచ్చు, తను చాలా స్ట్రాంగ్గా ఉందని కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఒక విధంగా చూసుకుంటే తను చెప్పిన మాటలు కూడా నమ్మశక్యంగానే ఉన్నాయనే విధంగా కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే సినిమా విషయంలో ఒక విధంగా ఒకరికి ఒక ఛాన్స్ వచ్చింది, ఈ సినిమా ఒక హీరోగా చేశాడు. సో మరి ఆ సినిమా రిలీజ్ కావాలని చాలామంది కూడా చేసిన వాళ్ళే ఖచ్చితంగా ఉంటుంది. ఆ చిన్న ఆర్టిస్ట్ కావచ్చు, పెద్ద ఆర్టిస్ట్ కావచ్చు, ఫేమ్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఫేమ్ లేని వాళ్ళు కావచ్చు, ఖచ్చితంగా ఒక సినిమాలో చేశారంటే ఆ సినిమా రిలీజ్ కావడానికి సాయశక్తులా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడు వస్తుంది సినిమా, నేను స్క్రీన్ మీద నేను ఎప్పుడు చూసుకోవాలనే విధంగా కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ ఉద్దేశంతో హర్ష సాయి నిజంగానే ఈ విధంగా చేశాడేమో అనే విధంగా కూడా అనుకుంటున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ మిత్ర మాత్రం ఈ విధంగా పోలీస్ పెట్టడం ఇప్పుడు ఇది ఒక సంచలనంగా మారిపోయింది. సో మరి ఇప్పుడు రీసెంట్గానే సోషల్ మీడియా వేదికగా వచ్చేటువంటి బెట్టింగ్ యాప్స్ పరంగా కూడా హర్ష సాయి మీద చాలా మటుకు అలిగేషన్స్ రావడం, ఆయన మీద చాలా మంది కూడా ఫైర్ అవ్వడం, ఇదంతా కూడా జరిగింది. సో ఇప్పుడు మరి తాజాగా ఇదొక న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. సో మరి మీరేమనుకుంటున్నారు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.